అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ బ్లాగ్. ఈరోజు నేను ఆది డ్రెస్తో టేప్ కొలత లేకుండా డ్రెస్ కటింగ్ చూపించబోతున్నాను. పంజాబ్ డ్రెస్ కటింగ్ అండి. చూడండి, దానికోసం 2 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను. 2 మీటర్ల లైనింగ్ తీసుకొని దీన్ని ఇలా రెండు ఫోల్డ్ వేసుకొని మరొక ఫోల్డ్ 4 ఫోల్డులు వేసుకోవాలి. ఇలా లైనింగ్ సెట్ చేసుకోవాలి సమానంగా ఉండేలా. ఇలా 4 ఫోల్డులు వేసుకోవాలి. 4 ఫోల్డులు వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ను కూడా 4 ఫోల్డులు ఉండాలి. 2 ఫోల్డులు ఉంటుంది కదా మనము, అది 4 ఫోల్డులు చేయాలి. చేసి ఇలా లైనింగ్ మీద సర్దుకోవాలి, పరుచుకొని మంచిగా సర్దుకోవాలి. ఇలా నీట్గా సర్దుకొని చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా లైనింగ్ పరుచుకొని లైనింగ్ మీద ఆది డ్రెస్ వేసుకొని ఎలా ఉందో అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తాను. ఇది నెక్. వాళ్ళు కొంచెం చిన్నగా అయింది నెక్, పెద్దగా పెట్టమన్నారు. అందుకోసమని నేను 1 ఇంచ్ కిందికి జరుపుతున్నాను. చూడండి, ఇది కొలత, డ్రెస్ కొలత. నేను 1 ఇంచ్ ఎక్కువ జరుపుతున్నాను. ఇది నెక్ మెజర్మెంటు. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇది షోల్డర్ మెజర్మెంట్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అటని పెట్టి మార్కింగ్ వేసుకోవాలి బయట సైడు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్, చంక దగ్గర, ఇప్పుడు చంక ఎక్కడైతే ఉందో మంచిగా సెట్ చేసుకొని చంక దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ హిప్ అంటారు కదండి, ఇక్కడ ఒక దగ్గర. ఇది వేస్ట్ లూజ్. టక్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ మంచిగా సెట్ చేసుకోవాలి టక్స్ని. ఇలా టక్స్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇక్కడ చివర్ల ఇది లైనింగ్, ఇది డ్రెస్, దీంట్లో లోపల లైనింగ్ లేదండి. మనం ఎప్పుడైనా సరే ఆది డ్రెస్ కంటే 2 ఇంచుల పైకి మనము లైనింగ్ ఉంచుకోవాలి. అందుకోసమని ఇది కరెక్ట్ డ్రెస్ మెజర్మెంట్. అందుకోసమని నేను 2 ఇంచుల పైకి పెట్టుకుంటున్నాను. ఇది లైనింగ్ కదా, డ్రెస్కి ఏమో కిందికి జరుపుదాము. ఇది లైనింగ్ కాబట్టి 2 ఇంచుల పైకి పెట్టుకోవాలి. ఇది చివర్ల కరెక్ట్ సైజు అన్నట్టు, లైనింగ్ కరెక్ట్ సైజు. ఇంతేనండి. ఇప్పుడు ఆది డ్రెస్ను తీసివేద్దాము. నేను ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటున్నాను అంతే, కట్ చేసుకోవడం కోసం. కానీ ఇదే కరెక్ట్. ఇది డ్రెస్ కొలత, ఇది లైనింగ్ కొలత. మనం కట్ చేయాల్సింది ఇది. మీరు కొత్తగా చూసే వాళ్ళైతే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1కి 2 సార్లు చూడండి. ఈజీ మెథడ్లో మీకు డ్రెస్ కట్టింగ్ అర్థమవుతుంది. పంజాబ్ డ్రెస్ చాలా ఈజీగా పంజాబ్ డ్రెస్ కుట్టుకోవచ్చు అండి. దీనికి ఏమీ ఉండదు, 3-4 కొలతలు మాత్రమే ఉంటాయి. ఆది డ్రెస్ పరుచుకొని మనం ఇలా మార్కింగ్స్ పెట్టుకున్నామంటే ఈజీగా కొలతలు పెట్టుకోవచ్చు. తీసేస్తున్నానండి ఇప్పుడు ఆది డ్రెస్ తీసేసి మనము మెజర్మెంట్ ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది నెక్ అండి, ఇది ఎల్ స్కేలు. ఇక్కడ నుంచి మనం మార్క్లో పెట్టుకుందాము. ఇది షోల్డర్ మార్కింగ్. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది మెయిన్, ఇది ఈ మార్కింగ్లను బేస్ చేసుకొని మనం 3 ఏళ్ళ మందము ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. మనం టేప్తో చూడట్లేదు కదా, ఆది డ్రెస్తోనే కాబట్టి నేను మీకు ఇలానే మెజర్మెంట్ చూపిస్తున్నాను. దీనికంటే ఇక్కడ ఇది, ఇప్పుడు డ్రెస్ ఉంది కదండి, ఇప్పుడు నేను డ్రెస్, ఇది టక్స్ కోసం, ఇది మెయిన్. ఇప్పుడు ఈ 3 ఇట్లనే బేస్ చేసుకుంటూ మనము లైన్ డ్రా చేయాలి. ఇది ఎక్స్ట్రా.
ఇది కొంచెం కొంచెంగా ఇటు వస్తూ 1 ఇంచ్కే మార్కింగ్ రావాలి. ఇలా జరుపుకుంటూ ఇటు 2 ఇంచులు తీసుకుంటాం, కానీ ఇటు 1.5 అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం టక్స్కి మలుపుతాం కదా. ఇలా చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ టక్స్ దగ్గర గుళ్ళు గుళ్ళు కానీ ఏమీ రావు, మంచిగా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ మనం దీంట్లో ఏ మార్కింగ్ అంటే ఆ మార్కింగ్ వేసుకోవచ్చు. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇక్కడ ఇంచు పావు తీసుకోవాలి, కానీ నేను టేప్తో చూపెట్టలేదు కాబట్టి ఈ ఏలు తీసుకొని ఏలు మీద కొంచెం మలిగేటట్టు ఇక్కడ మార్క్ వేసుకొని ఈ ఆమ్ రౌండ్ స్కేల్తో మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొలుచుకున్న తర్వాత ఇది కరెక్ట్ అండి లైనింగు, ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇది మాత్రం నెక్ కట్ చేయొద్దు. నెక్ ఎందుకు కట్ చేయొద్దు అంటే మనము నెక్ తర్వాత దీంట్లోనే ముందు భాగం వెనుక భాగం 2 వస్తాయి కాబట్టి వాళ్ళు ముందు రౌండ్ పెట్టమన్నారు, వెనుక పార్ట్ డ్రాప్ షేప్ పెట్టమన్నారు. అందుకోసమని నేను కుట్టేటప్పుడు దీన్ని కట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలా కట్ చేయాలి లైనింగు. చాలా అంటే చాలా ఈజీ అండి డ్రెస్, పంజాబ్ డ్రెస్ కొలత. ఒక 2-3 సార్లు మనం చూసామంటే మిషన్ కొంచెం టచ్లో ఉన్న వాళ్ళైనా సరే డ్రెస్సులు మాత్రం ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు డ్రెస్ కుట్టారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ బండ గుర్తులండి, ఏం లేదు. ఈ 3 కొలతలు తెలిస్తే చాలు. పొడవు తెలిసి గల్లా రౌండ్ తెలిస్తే అయిపోతుందండి. గల్ల ఎంత పొడవు, చంక ఎంత పొడవు, ఆమ్ రౌండ్, వెస్ట్ లూజు, హిప్ లూజు తెలిస్తే మనం ఈజీగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్ కోసం అండి, హ్యాండ్స్ తీస్తాను. దీనినే లైనింగ్ పైన ఇది మెయిన్ పీస్ పైన పరిచి మనం కట్ చేసుకోవాలి. ఇవి 2 స్ట్రైట్ ఇట్లా అతుక్కొని ఉన్నాయి కదా, వీటిని పెట్టేస్తున్నానండి. చూడండి ఇంతే. దీనికోసం లైనింగ్ పరుచుకోవాలి, దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పరుచుకోవాలి. పరుచుకొని మెయిన్ దాని మీద ఇది వేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని దీన్ని కూడా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. 4 ఫోల్డింగులు వేసుకోవాలి. డబల్ వేసుకున్నాక మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ని ఇలా పరుచుకోవాలి. ఇలా ఎలా ఉందో అలా పరుచుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేయాలండి. ఎందుకంటే మనము జాయింట్ చేసిన తర్వాత కట్ చేసినా పర్వాలేదు, కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి డ్రెస్కి. ఇదొకటి నేను చెప్పాను కదండి, డ్రెస్ కన్నా 2 ఇంచులు 3 ఇంచులు మనము కొలత ఎక్కువ తీసుకోవచ్చు అని. కరెక్ట్గా అయితే 2 ఇంచులు, మనం ఇక్కడ కింద ఫోల్డ్ చేస్తాం కాబట్టి 2.5 ఇంచులు తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇంతేనండి డ్రెస్ కటింగ్ టాపు. ఇలా మీరు ఈజీగా కట్ చేసి కుట్టారంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నేను కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.